కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో గంగపుత్రులు మత్స్యకార సంఘం సభ్యులు ఆందోళన చేపట్టారు. ఏలేశ్వరం మత్స్యకార అధికార రాజేంద్రపై అసహనం వ్యక్తం చేశారు. రాజేంద్ర తమపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాజేంద్రపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, సమావేశం నిర్వహిస్తామని తెలిపి వేరొక ప్రాంతానికి సమావేశం మార్చారని ఆరోపించారు. లైసెన్స్ జారీ విషయంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యలను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ గోదావరిలో కూడా ఉందండి లైసెన్స్, నర్సీపట్నంలో ఉంది. ఎన్ని విధాల ఎన్ని రకాలుగా మా మత్స్యకారులు లైసెన్సులు తీసుకుంటున్నారండి. కనీసం ఏటలకు వెళ్తున్నారండి. ఏటలకు వెళ్తే 10 నెలలు ఏట కాకుండా 12 నెలలు ఏట చేసుకుంటున్నారు ఎక్కడైనా సరే. మాకైతే ఏట నిషేధం అని 2 నెలలు ఖచ్చితంగా ఏట ఆఫ్ చేసేస్తున్నారండి. జూలై ఆగస్టు నెల 2 నెలలు కూడా మేము ఉంటున్నామండి. మా పిల్లలతో సైతం మేము అందరూ కుటుంబ సమేతంగా ఇళ్ల దగ్గర ఉంటున్నాం. మరి ఆ 2 నెలలు కూడా ఏట ఉండలేదండి. మరి ఆ 2 నెలలు కూడా ఏట ఇప్పించేలాగా మీరు అందరూ సహాయం చేయాలండి. మరి దీని విషయం అయితే మేమైతే ఆ 2 నెలలు ఏటకు లేక మేము ఏట చేపలు తెస్తే 2 కేజీలు 3 కేజీలు చేపలు తెస్తే మా ఆడవాళ్ళు వెళ్ళి ఆ చేపల వ్యాపార నిమిత్తం వెళ్ళి అమ్ముకుంటారండి. ఆ విషయం గురించి మేము కుటుంబ సమేతంగా ఇళ్లకాడే ఉంటున్నాము. మాకైతే ఏ కుల వృత్తి రాదండి. మేము చేపల వేట మీదే మేము బ్రతుకుతున్నాం. మా ఆడవాళ్ళు కానీ మా పిల్లలు కానీ మేము కానీ చేపల విషయమే మేము అలాగ బతుకుతున్నాం అండి. చేపలు అమ్ముకుని జీవిస్తున్నాం. మరి ఆ చేపల వేట నిషేధం కూడా మాకు జరగకుండా, ఏట నిషేధం అమలు చేయకుండా మామూలుగా యథావిధిగా యాడ్ చేసుకునేలాగా మీరు అందరూ సహాయం చేయాలని కోరుతున్నామండి. మత్స్యకారులపై చూపిస్తున్న వివక్షనే రాజేంద్ర గారి వెంటనే రాజేంద్ర మత్స్యకారులపై చేస్తున్న వివక్షనే, మత్స్యకారులపై ఉపయోగిస్తున్న అధికారాన్ని, మత్స్యకారులపై